నమస్తే. టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. ఈ రోజే సంకష్టహర చతుర్థి. ఆ విఘ్నేశ్వరునికి అత్యంత ఇష్టమైన ఈ రోజు ఈ పవిత్ర కథను విన్నా, చదివినా, చెప్పినా ఆటంకాలు, దరిద్రం మొత్తం పోయి జీవితంలో అన్ని జయాలే కలుగుతాయి. మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. సంకష్టహర చతుర్థి వ్రతం పూర్తి పూజా విధానం సులభంగా ఎలా చేసుకోవాలో మనం ఇంతకు ముందు వీడియోలలో చెప్పుకున్నాము. ఎవరైనా వ్రతం చేస్తుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. సంకష్టహర చతుర్థి రోజు వినవలసిన కథ ఏంటో తెలుసుకుందాం. సత్యలోకంలో పద్మాసనం మీద కూర్చొని పగలంతా సృష్టి చేసి అలసిన బ్రహ్మకు కల్పాంతం సమీపించటంతో నిద్రమత్తు ఆవరించి, ఆ నిద్రమత్తులో ఆయన ఆవలించినప్పుడల్లా పర్వత శిఖరాగ్రాలు చిట్లి అగ్నులు వెదజల్లాయి. నిద్ర పట్టే సమయాన కళ్ళు చెమ్మగిల్లగా ఆకాశంలో గుంపులు గుంపులుగా కూడిన ప్రళయ మేఘాల మెరుపులతో భయంకరంగా గర్జిస్తూ ఏనుగు తొండాల వంటి దారాలతో వర్షించి లోకాన్ని జలమయం చేశాయి. ఆయన కనురెప్పలు బరువుగా వాలటం ప్రారంభించేసరికి అన్ని దిక్కుల గాఢాంధకారం అలుముకుంది. ఈ ప్రళయ పరిస్థితుల్లో బ్రహ్మ నిద్రించాడు. ఆయనకు ప్రళయం అనేది రాత్రికాలం తిరిగి నూతన కల్పారంభం కానున్న సమయం ఆసన్నమైంది. సరికొత్త జగత్తు మీద వెలుగు ప్రసరించబోతున్న తరుణంలో సరస్వతీదేవి వీణ సవరించి భూపాల రాగ స్వరాలను మెల్లగా పలికిస్తుండగా బ్రహ్మకు మెలకువ వచ్చింది. ఆయన పద్మాసనం వేసి కూర్చొని 4 ముఖాలతో 4 దిక్కుల కలియచేశాడు. కింద ఉన్న జగత్తంతా నీటిమయమై మహాపర్వతాలు లాంటి కెరటాలతో కల్లోలంగా ఉంది. ఆ తరంగాల మధ్య ఒక చోట కళ్ళను మెరుమెట్లు కొలిపే తెల్లని కాంతి రేఖ కనిపించింది. ఆ కాంతిలో తరంగాలపై తేలుతూ ఒక పెద్ద మరియాకు, దానిపై చందమామ లాంటి పసివాడు పడుకొని కుడికాలు బొటనవేలు చప్పరిస్తూ కనిపించాడు. బ్రహ్మ చేతులు జోడించి కన్నులు మూసి ధ్యానించి తెరిచినంతలో ఒక వింత దృశ్యం కనిపించింది. ఆ పిల్లవాడు విశ్వవిరాట్ స్వరూపుడైన పరబ్రహ్మనేనని బ్రహ్మకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఆ పిల్లవాని తల ఏనుగు తలను పోలి చిన్నారి తొండంతో కుడి పాదాన్ని నోట్లో పెట్టుకుంటున్నట్లుగా కనిపించింది. ఆ ముఖం చాలా ప్రసన్నంగా ఉంది. పిల్లవాడు చంద్రకాంతితో ప్రకాశిస్తున్నాడు. 4 చేతులు కలిగి ఉన్నాడు. బ్రహ్మ ఆశ్చర్యంగా చూస్తున్న మరో నిమిషంలో ఆకుతో సహా ఆ పిల్లవాడు అదృశ్యమయ్యాడు. బ్రహ్మకు ఆ ప్రదేశంలో ఎత్తుగా లేచిన పెద్ద మట్టి దిబ్బ ఒకటి కనిపించింది. క్రమక్రమంగా నీటి నుండి విశాలమైన భూభాగాలు, సముద్ర భూభాగాలు ఏర్పడ్డాయి. ఇక బ్రహ్మ సృష్టికి పూనుకున్నాడు. మొదట పర్వతాలు, నదులు ఏర్పడాలని సంకల్పించి కమండలంలో నుంచి నీరు తీసి జగత్తు మీద చల్లాడు. తర్వాత వృక్షాలను, ఖనిజాలను సంకల్పించాడు. పిమ్మట కదులాడే జీవరాశిని, మొదట సముద్రంలో చేపలను, భూమి మీద జంతుజలాన్ని, క్రిమికీటకాదుల్ని, పక్షుల్ని సృజించాడు. తరువాత మనుషులను సంకల్పించి కమండలంలో నీటిని చిలకరించాడు. బ్రహ్మ సృష్టిని చేస్తున్నంతసేపు సరస్వతీదేవి వీణ వాయిస్తూనే ఉంది. ఎందువలనో కానీ అనుకోని విధంగా వీణ అపశృతి పలికింది. సరస్వతీదేవి నివ్వెరపడుతూ కిందకు చూసింది. మరింత నివ్వెరపడింది. బ్రహ్మ అర్ధాంగి నివ్వెరపాటు అర్థం కాక పద్మాసనం నుండి వంగి కిందకి చూశాడు. అంతా తారుమారుగా గజిబిజిగా అయిపోవసాగాయి. నదులు సాగరం నుండి ఎత్తు ప్రదేశాలకు పారుతున్నాయి. పర్వతాలు బోర్లా పడుతూ శిఖరాలు భూమిలోకి పాతుకొని వెడల్పుగా, పర్వత పాదాలు సూర్యరశ్మి పడకుండా గొడుగుల్లాగా ఎదుగుతూ ఉన్నాయి. వృక్షాలు తలకిందులుగా వ్రేళ్లు ఆకాశానికి చొచ్చుకొని పోతున్నాయి. సముద్ర తరంగాల మీద జలచరాలు తేలుతూ కుప్పిగంతులు వేస్తున్నాయి. కొన్ని నిటారుగా పయనిస్తున్నాయి, కొన్ని పక్షుల్లా ఎగురుతున్నవి. జంతువులు చాలా అనర్థాలతో పుట్టాయి. తలలు లేకుండా కొన్ని, వెనుక కాళ్ళు లేకుండా కొన్ని, ఒంటి కాలువి, 3 కాళ్ళవి, 3 కళ్ళు చెవులు కలవి, ఇలా అన్నీ ఉండి నోరు అనేది లేనివి, తోకలకు తలలు ఉన్నవి, తలకు తోకలు ఉన్నవి కనిపించాయి. పక్షులకు రెక్కలు లేవు అని, నడవాలంటే కాళ్ళు లేక నేల మీద దొర్లుతూ ఉన్నాయి. ఈ వక్రతలన్నీ గమనించి బ్రహ్మ ఎంతగానో కలవరపడుతూ తన ఉత్తమోత్తమ మనుష్య సృష్టి ఎలాగుందో అని ఆత్రంగా చూశాడు. మనుషులలో కొందరికి 2 తలలు ఉన్నాయి. అందులో ఒకటి స్త్రీది, రెండవది పురుషుడిది. స్త్రీలు పెద్ద ఏనుగులాగా, తాటి చెట్లలాగా ఉన్నారు. పురుషులు జానుడు బెత్తులుగా ఉన్నారు.
వీపులకు తలలు అంటించుకున్న వాళ్ళు, 4-3 ఒంటికాళ్ల వాళ్ళు, పొట్టకు పెద్ద నోళ్లు, కదంబలు ఆక్రందనలు చేస్తూ కనిపించారు. జంతువులు మొరలు పైకెత్తి దీనంగా అరుస్తున్నాయి, మోగుగా చూస్తున్నాయి, బ్రహ్మను నిందిస్తున్నట్లుగా గింజుకుంటున్నాయి. ఒక జానడు మగవాడు తాటి చెట్టంత వికృతకారిణి అయిన స్త్రీని చూపిస్తూ, ఓయ్ బ్రహ్మదేవుడా, మమ్మల్ని ఎందుకు ఇలా పుట్టించావు అంటూ వికృతాకార మనుషులు చేస్తున్న ఆక్రందనలు మిన్నుముట్టాయి. ఇదంతా చూస్తున్న బ్రహ్మ 4 తలలు గిర్రున తిరిగిపోయాయి, 8 కళ్ళు బైర్లు కమ్మాయి. బ్రహ్మ తెల్లబోతూ సరస్వతి వంక అయోమయంగా చూశాడు. అతని 4 తెల్ల ముఖాలను చూసి సరస్వతి సరసంగా చిరునవ్వుతో సరిపెట్టుకుని ఊరుకుంది. ఇక బ్రహ్మదేవుడు ఇలా అనుకున్నాడు, ఎందుకు ఇలా జరిగింది? సక్రమమైన సృష్టి జరగాలనే సంకల్పంతోనే కదా నేను సృష్టికి పూనుకున్నాను. ఇలా ఎందుకు జరిగింది అని తనలో తాను అనుకుంటున్నట్లుగా గట్టిగా తా అరిచాడు. బ్రహ్మ అరుపు దశదిశలా మారుమ్రోగింది. అయోమయంగా వెర్రిచూపులు చూస్తున్న బ్రహ్మకు పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఒక అద్భుత మూర్తి కనిపించాడు. ఆ మూర్తికి ఏనుగు తల ఉన్నది. 4 చేతులలో పాశము, అంకుశము, కలశము, పసుపు ధరించి ఉన్నాడు. పూర్ణచంద్రుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. తెల్లని అతని ఉత్తరీయము ఆకాశమంతా రెపరెపలాడుతూ ఎగురుతున్నది. అప్పుడు సరస్వతీదేవి వీణ ఓంకారనాదం చేసింది. సరస్వతీదేవి వేళ్లు వాటంతట అవే వీణపై నాదము క్రియరాగాన్ని పలికిస్తూ మాయామాలవ గౌళ రాగానికి మారుతూ హంసధ్వని రాగాన్ని అందుకున్నది. గజాననుడై సాక్షాత్కరించిన ఆ దివ్యమూర్తి వటపత్రంపై నిల్చొని బ్రహ్మను అభయముద్రతో ఆశీర్వదించాడు. అతని చుట్టూరా శరత్కాంతల పూర్ణిమ లాంటి వెన్నెల వంటి వెలుగు ఆవరించి ఉన్నది. బ్రహ్మ అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తూ, మహానుభావ, అద్భుతమూర్తివైన నీవు ఎవరో తెలుసుకోలేని అజ్ఞానిని అనుగ్రహించు అని అడిగాడు. నాయన బ్రహ్మదేవ, సంకల్పం వెనకనే వికల్పం వెంటాడుతూనే ఉంటుంది. అదే విఘ్నం. విఘ్నాన్ని అరికట్టి సంకల్పాన్ని నెరవేర్చే నేను విఘ్నేశ్వరుడను. విఘ్నాలకు నాయకత్వం వహించి వికల్పాన్ని నా గొడ్డలితో ఛేదించి ప్రతి కార్యాన్ని నిండు కలశంలాగా జయప్రదం చేసే విఘ్న వినాయకుడిని. నేను పంచభూతములు అనబడే పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములనే భూతగణానికి అధిపతినైన గణపతిని. ఆహార ధాన్యాల్ని ఫలించే సన్యాల్ని నాశనం చేసే మదించిన ఏనుగుల వంటి విఘ్నాలను నా వాడి గల అంకుశంతో అదుపులో పెడుతూ వాటిని నా పాశమనే బలమైన త్రాటితో కట్టి ఉంచే నన్ను విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు అని గంభీర స్వరంతో విఘ్నేశ్వరుడు పలికాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, దేవా విఘ్నేశ్వర, నా సృజనా శక్తికి ఎందుకు ఇలా ఘోరమైన విఘ్నం జరిగింది? ఇన్ని వంకరలు ఎందుకు ఏర్పడ్డాయి? ఉత్తమంగా సృష్టి జరిగే మార్గం వివరంగా చెప్పు అన్నాడు. దానికి విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు, విఘ్నం గురించి నీకు తెలియాలనే ఇదంతా జరిగింది. మరి ఆకుపై బాలగణపతిగా కనిపించిన వటపత్ర గణపతిని నేనే. అప్పుడు నా గురించి ఆలోచించలేకపోయావు. నా గురించి ఆలోచించటం అంటే విఘ్నం గురించి ముందు జాగ్రత్త పడే జ్ఞానాన్ని కలిగి ఉండటమే. ఆ జ్ఞాన స్వరూపిణి నేను. బ్రహ్మ వదులుకొని బుద్ధిగల ప్రతి జీవి కార్యరంగానికి దిగే ముందు విఘ్నం రాకుండా జయప్రదం కావటానికి తగు జాగ్రత్తగాను జ్ఞానాన్ని కలిగి ఉండటం తప్పదు. ఏనుగు అడుగు వేసే ముందు నేల గట్టితనాన్ని తెలుసుకుని మరీ నడుస్తుంది. ప్రాణుల్లో ఏనుగు బుద్ధిబలం దానిలాగే చాలా పెద్దది. ఏనుగంత విశేష మేధస్సును కలిగి ఉండాలనే సూచనగా నేను గజాననుడిగా ఉన్నాను. నీవు నిద్రిస్తున్న సమయంలో రాక్షసుడైన సోమకాసురుడు నీ 4 వేదాల్ని అపహరించి సముద్రం అడుగున దాచాడు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వాణ్ణి సంహరించి నీ వేదాల్ని భద్రంగా తెచ్చి వటపత్ర సాయినై ఉన్న నా దగ్గర ఉంచాడు. ఇవిగో వీటిని తిరిగి గ్రహించి సృష్టిని నిర్వర్తించు అని చెప్పి విఘ్నేశ్వరుడు బ్రహ్మకు వేదాలు ఇచ్చాడు. బ్రహ్మ వాటిని అందుకొని పరమానందంతో విఘ్నేశ్వరుణ్ణి స్తుతిస్తూ, విఘ్నేశ్వర, నేను సృష్టి సంకల్పించే ముందు నిన్ను ధ్యానించి మనసారా నిన్ను పూజించి మరీ కార్యరంగానికి ఉపక్రమించే వరం అనుగ్రహించు. అవకతవకలుగా తయారైన సృష్టి ఉపసంహరించుకునేలా చెయ్యి అని కోరాడు. ఇక విఘ్నేశ్వరుడి ప్రభావం వల్ల అంతవరకు జరిగిన వంకర టింకరల సృష్టి అంతా క్షణంలో
మటుమాయమైంది. అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ బ్రహ్మతో, ఓ బ్రహ్మదేవుడా, వక్రతను తొండములుగా ముక్కలు చేసేవాడిని కనుక నేను వక్రతుండుడను అనే పేరును సార్థకంగా నా తొండాన్ని వక్రంగా ఉంచుతూ ఉంటాను. వక్రతుడిని అయిన నన్ను ధ్యానించి తలపెట్టిన ఏ పని కూడా వంకరపోదు. నీవు కోరుకున్నట్లే నన్ను ధ్యానించి సృజించటం ఒక కళ. ఆ కళ ఎటువంటి వంకర టింకరలు పోకుండా జగత్తు నీవు మలిచిన కళా నిలయంగా భావిస్తుంది. నీకు మళ్ళీ జగత్తులో అందరికీ అందుబాటుగా తొలి పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడుగా, విఘ్నాల నుండి కాపాడుతూ సంకల్ప సిద్ధిని కలిగించే సిద్ధి వినాయకుడిగా, సకల గణాలకు అధిపతిగా, గణపతినై శివపార్వతులకు కొడుకుగా అవతరిస్తాను అని చెప్పి బ్రహ్మను దీవించి అంతర్ధానమయ్యాడు. ఇక సరస్వతీదేవి బ్రహ్మకేసి చిరునవ్వు నవ్వి హిందువుల శ్రీరాగాలతో మంగళస్వరాల్ని మహాకాశం పులకరించేటట్లుగా వీణపై వినిపించింది. ఇక బ్రహ్మ విఘ్నేశ్వరాయ నమః అంటూ సృష్టిని ప్రారంభించాడు. సృష్టి మరింత అందంగా నిర్విఘ్నంగా సాగింది. గంభీరమైన పర్వత పంక్తులు, అమృత జలాలతో నదులు, సుందర వనాలు, రంగురంగుల బొమ్మలు లాంటి జంతుజాలము, శారీరకంగానూ మానసికంగానూ ఉన్నతులు బలవంతులు అయిన మనుషులతో జగత్తు బ్రహ్మ చేసిన కళానిలయంగా వెలసింది. వాగ్దేవి అయిన సరస్వతి తన వాణిని సంగీతంలా ప్రాణకోటికి స్వరపరిచింది. జీవకోటి సలక్షణంగా పెరిగింది. ఓడలు చిమ్మే వటవృక్షంలాగా జగత్తు వర్ధిల్లింది. కాబట్టి ఎంతో పవిత్రమైన సంకష్టహర చతుర్థి రోజు ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా ఆటంకాలు, దరిద్రం మొత్తం పోయి జీవితంలో అన్ని జయాలే కలుగుతాయి. మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.